అమ్మ మినీ గార్డెన్కి వెళ్తాం. నా పేరు తిరుపతమ్మ అండి. ఈవేళ ఏంటంటే మాది కమలా నిమ్మ అండి. కమలా నిమ్మ బాగా కాసిద్ది, ఎప్పుడు కాస్తూనే ఉంటుంది. కల్లకు లేకుండా అంటూ ఉండదండి. ప్రతిసారి ఎప్పుడు కాస్తూనే ఉంటుంది. చూడండి, మొక్క చిన్నదైనా సరే దీనికి కాపు వస్తూనే ఉంటుంది. నిండా చెట్టు నిండా పిందెలు కాయలు ఎట్లా ఉన్నాయి చూడండి. దీనికి మామూలుగా అన్నీ ఇచ్చినట్టే ఫెర్టిలైజర్ దీనికి కూడా అట్లే ఇస్తానండి. అందుకే దీనికి ఫెర్టిలైజర్ కలుపుకోవాలి. దీనికి పూత పిండి మీద ఉంది కదా, ఇదిగో మా రేగు చెట్టు అయినా సరే ఏ అయినా సరే మనకి కాయలు ఇచ్చే చెట్టుకి మనం చేసుకోవాల్సిన ఫెర్టిలైజర్ ఈ ఫెర్టిలైజర్ చేసుకుంటే మస్టర్డ్ కేక్ అంటే ఆవాల చెక్క, బోను, తర్వాత ఏరుశనగ చెక్క అంటే మనం వేరుశనగ నూనె తీసినాక వచ్చే చెక్క, ఎప్సమ్ సాల్ట్ కొంచెం వేసాను, బెల్లం 4 అరటిపళ్ళు వేసి బాగా కలిపి 4 రోజులు ఉంచానండి. కొంచెం కిచెన్ వేస్ట్ వేసాను, కొంచెం మామూలుగా పశువులు ఎరువు వేసాను. అవన్నీ వేసి కలిపి 3 రోజులు పెట్టాను. ఎందుకంటే మనకి పూత రాలకుండా ఈ పిండి కూడా ఊరటానికి బాగుంటుందని ఫెర్టిలైజర్ కలుపుకున్నానండి. నేను కలుపుకొని 3 రోజులు పెట్టాను. 3 రోజులు పర్మెంట్ చేసినాక మనం మొక్కలకి ఇచ్చుకుంటే ఈ పిందె ఊరిద్దని ఇది తయారు చేసుకున్నాం. ఇది చూడండి, ఇవి మేము దేవుడి కాడ తీసేసిన పూలండి. అంటే మందార పూలు, అచ్చంగా మందార పూలే వేసుకున్నాను. ఇది చూడండి, అసలు దీని కలర్ చూడండి ఎట్లా ఉందో. ఈ మొక్కలకైనా సరే, మన పూల మొక్కలకైనా సరే దేనికి వేసుకున్నా బాగుంటుంది. ఇది వేస్ట్ డీకంపోజర్ కలిపి నీళ్ళు పోసి కలిపాను. ఇవి కూడా ఒక గుంతుకి ఒక డబ్బా మనం కలుపుకొని పూల మొక్కలకి ఇచ్చుకున్న కాయల మొక్కలకి ఇచ్చుకున్న బలమే కదండి. అందుకే మనం ఎండాకాలం కలుపుకుంటే తొందరగా పర్మనెంట్ అయితే మనం మొక్కలకి ఇచ్చుకోవచ్చు, బాగుంటుందని కలిపాను. ఇది ఇచ్చుకోవచ్చు, ఇదైతే ప్రతి మొక్కకి ఇచ్చుకోవచ్చు, ఒక ఆకుకూరలకు తప్ప అన్నిటికి ఇచ్చుకోవచ్చు. అందుకే ఇది కలిపి పెట్టుకున్నాను. ఎందుకంటే ఈ పూత ఈ పిందె మీద ఉంది కాబట్టి బాగా మన కాయ ఊరిద్దని, పూత రాలకుండా ఉంటుందని దాన్ని తయారు చేసి పెట్టుకున్నానండి. ఒక డబ్బాకి 5 డబ్బాలు నీళ్ళు పోసుకొని మనం మొక్కలకి ఇచ్చుకుంటే, ఎందుకంటే ఇప్పుడు ఎండాకాలం కదండి, కొంచెం మనం ఇచ్చే బలం కూడా బాగా హీట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి కొంచెం నీళ్ళు ఎక్కువ పోసుకున్నా ఏం కాదు. మొక్కలకు కొంచెం పలసగా మనం ఇచ్చే ఫెర్టిలైజర్ కొంచెం పలసగానే ఇచ్చుకోవాలి. అందుకే నీళ్ళు, ఎందుకంటే దీంట్లో నీళ్ళు కొంచెం ఎక్కువ పోసాను కాబట్టి 5 లీటర్కి 5 లీటర్లు, అదే కొంచెం చిక్కగా ఉంటే 10 లీటర్లు ఇచ్చుకోవచ్చు. నేను దీంట్లోనే పలసగా నీళ్ళు ఎక్కువ ఇచ్చాను. అందుకే డబ్బాకి 5 డబ్బాలు అంటున్నాను. ఇట్లా మనం ఇట్లా చేసుకొని దీనికి ఇచ్చామంటే చూడండి అట్లా ఇట్లా పొడిగా చేసుకుంటే ఈ చెట్లకి ఎట్టయినా కొంచెం తేమ ఎక్కువగా ఉండకుండా మామూలుగా ఉండాలి కదండి నిమ్మ చెట్లకి, నిమ్మ జాతి చెట్లకి. అందుకే దీనికి మామూలుగా చూసుకొని పోసుకుంటాం కాబట్టి ఇట్లా పొడిగా ఉంటుంది. దీంట్లో మనం ఇప్పుడు ఇచ్చుకుంటే నీళ్ళు కూడా ఏరుకి తొందరగా తీసుకుంటుంది, ఫెర్టిలైజర్ కూడా తొందరగా పట్టిద్ది. అందుకే పోసుకుందామని పెట్టానండి. ఇట్లా కొంచెం పలసగానే ఉండాలండి, ఎందుకంటే ఎండలు మండిపోతున్నాయి కాబట్టి మనం ఎక్కువ చక్కగానే అవసరం లేదు. ఇట్లా వేసి అంత మట్టి కొంచెం కదిలిచ్చి పోసామంటే ఏరు తీసుకుంటుంది, తొందరగా నీళ్ళు కూడా బయటికి వెళ్ళవు, మట్టి అంతా లాగేసుకుంటుంది. ఇదిగో మా రేగు చెట్టు చూడండి, రేగు చెట్టు కూడా ఇట్లా పూత పిండి మీద ఉంది కాబట్టి దీనికి కూడా మనం ఫ్రూట్ మొక్కలకి బాగా పనిచేసేది. ఇది పెద్ద చెట్టు అయితే కొంచెం ఎక్కువ, చిన్న చెట్టు అయితే ఐదైనా చాలు. వారానికి ఒకసారి ఏదో ఒకటండి, వారానికి ఒకసారి 2 సార్లు ఏదో ఒకటి మనం ఇట్లా ఇచ్చుకుంటుంటే మొక్కలు బాగుంటాయి. కొంచెం కాయలు నేలలో కాసినంత కాయకపోయినా కాస్త
మనం తీసుకోలేకపోయినా నేలలో కాసిన 4 కాస్తే పైన కాసే 2 అన్నా కాస్తాయి కదండి. అందుకే నేను ఫెర్టిలైజర్ ఏదో ఒకటి ఇస్తూనే ఉంటాను.